గుడ్ ఈవినింగ్ గాయస్, వెల్కమ్ టు విఆర్ వ్లాగ్స్. ఇప్పుడు కొత్త బ్లాగ్కి వచ్చేసామండి. కానీ లేట్ అయింది అనుకుంటున్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ మీద వచ్చాను. సో ఇప్పుడున్న టాపిక్ ఏంటంటే, చైనా ఎన్ఫోర్స్డ్ 4 laws టు రెడ్యూస్ డైవర్స్ కేసెస్ ఇన్ చైనా. సో ఇందులో ఏంటంటే 4 మెయిన్ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఈస్ అలమనీ అండ్ మెయింటెనెన్స్, సెకండ్ ఈస్ ప్రాపర్టీస్, థర్డ్ ఈస్ గిఫ్ట్ అండ్ ఫోర్త్ ఈస్ కిడ్స్. ఫస్ట్ దానికి వచ్చేసరికి అలమనీ అండ్ మెయింటెనెన్స్. ఇంతకు ముందు ఏంటంటే హస్బెండ్ కంపల్సరీ అలమనీ అండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొత్త లాలోని హస్బెండ్కి ఇష్టమైతేనే అలమనీ అండ్ మెయింటెనెన్స్ వైఫ్కి ఇవ్వాలి, లేదంటే లేదు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్రాపర్టీస్. ప్రాపర్టీ వచ్చేసరికి చైనాలో ఒక రూల్ ఉంది. ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాపర్టీ కొన్నారు అంటే వాళ్ళిద్దరి పేరు మీద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో ఇప్పుడు విడిపోయేటప్పుడు కూడా సగం సగం అనేది వస్తుంది. కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి హస్బెండ్ అండ్ వైఫ్ మీద కాకుండా, ఇద్దరు సమానం కాకుండా డిఫరెంట్ అండ్ లైక్ ఎవరైతే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ పెట్టుకున్నారో వాళ్ళకే ఆ ప్రాపర్టీ అనేది వెళ్తుంది. నెక్స్ట్ గిఫ్ట్స్లో వచ్చేసరికి ఏంటంటే ఒకరి గిఫ్ట్స్ ఇంకోరికి అనేది షిఫ్ట్ చేయడం అవ్వదు. ఎవరి గిఫ్ట్స్ వాళ్ళకే. అబ్బాయి తరపులకి అబ్బాయికి వెళ్ళాలి, అమ్మాయి తరపులు అమ్మాయికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈజ్ ఫోర్త్ కిడ్స్ వచ్చేసరికి ఏంటంటే గ్యారంటీ కిడ్స్ అనేది మదర్ వైపు వెళ్ళిపోతారు, కానీ మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ ఇస్తారు, కానీ ఫాదర్ ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫాదర్ మీద మెయిన్ బర్డెన్ అంటే పడుతుంది కిడ్స్ గురించి. సో ఇప్పుడున్న లా ఏం చేస్తుందంటే 50-50. వాళ్ళ స్కూల్ ఫీజు కానీ ఫుడ్ కానీ ఏదైనా 50-50 మదర్ దగ్గర ఉంటారు, కానీ 50-50 అనేది ఎక్స్పెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ లా ఎన్ఫోర్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి 80% డైవర్స్ కేసులు తగ్గాయి అంట చైనాలో. ఇదే లా ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వచ్చా? అయితే మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గొచ్చు? కానీ ఒక డౌట్ ఉంది భయ్యా, ఏం లేదు, ఈ మధ్యన లేపేస్తున్నారు కదా, అది కూడా ఒక డౌటే. మేబీ లేపేయడం ఈజీ ఏమో డైవర్స్ కన్నా అనుకుంటారేమో. లెట్స్ సీ, ఇంకో వీడియోలో కలుద్దాం లేపేయడం గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, గుడ్ బై, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్.